పాకిస్తాన్ విడిపోయినప్పుడు 37% హిందూస్ ఉండేవాళ్ళు పాకిస్తాన్లో. ఆ అందరూ పర్సంటేజ్ ఇప్పుడు 2% పడిపోయిందండి. కేవలం 2% మాత్రమే హిందువులు ఉన్నారు. అంటే చనిపోయారా లేకపోతే మత మార్పిడి మత మార్పిడి చేయడం మత మార్పిడి మ్యాక్స్, లేదంటే రావటం జరిగింది. ఆర్టికల్ 370 కూడా దాని గురించి సంబంధించిందే. మరి కొన్ని విషయాల్లో మీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది. చెప్పండి. పాకిస్తాన్లో ఉన్న ఆక్రమించిన కాశ్మీర్ ఇండియాలో కలవబోతుంది అతి త్వరలో. జరిగే పనేనంటారా? ఖచ్చితంగా. బలూచిస్తాన్ అని మీకు ఐడియా ఉందో లేదా? ఉంది. రీసెంట్గా గడ్డగడ్డలాడిస్తుంది. ఒక పాకిస్తాన్ని కాదు, చైనాని కూడా. మరి ఆ బలూచిస్తాన్ ఎంత బలమైందో నాకైతే అర్థం కాలే. కానీ భారతదేశం ఏమైనా వెనకాల ఉందంటారా? వెనకాల భారతదేశం సపోర్ట్ ఏమైనా ఉందంటారా? అసలు బలూచిస్తాన్ రీసెంట్గా ఒక 1 వీక్లో చేసిన, అంటే పాకిస్తాను చేసే అక్రమాలకి అడ్డుకట్టని నేను చూస్తూ ఉంటుంటే నాకు తెలిసి ఇండియా కన్నా బలూచిస్తాన్ ఏంది ఇంత స్ట్రాంగ్గా ఉందనిపించింది. మనం ఎంతమందిని కోల్పోయాం? 2019 ఫిబ్రవరి 14న 44 మంది అండి. ఇలాంటి ఎన్ని సంఘటనలు బాంబేలో ఒక 5 స్టార్ హోటల్లో ఎంత మంది చనిపోయారు? 257 మంది. హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్లు ఎన్నిసార్లు జరిగింది? ఒకేసారి 5 చోట్ల దాదాపు 144 మంది. పీసు ఇవన్నీ నాకు తెలిసి 2014 లోపు కదా జరిగింది. 2014 లోపల జరిగింది. ఫిబ్రవరి ఇది 2014 తర్వాతే జరిగిందండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే 44 మంది జవాన్లను పొట్టను పెట్టుకున్నది. అది 2019లో జరిగింది. ఓకే, హైదరాబాద్లో జరిగింది నేను చెప్పేది. అది 14కు ముందండి. అది 11 ఐ థింక్. ఇక ముందు అలాంటివి జరగవు. ఇండియాతో కలవబోతున్న బలూచిస్తాన్ మొత్తం వాళ్ళు ఇక ఇండియాలో కలిసిపోవడానికి మొన్న రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత అక్కడ ఇండియాకి కోహ్లీకి ఎంత సపోర్ట్ చేశారు అంటే ప్రపంచం మొత్తం ఏకమైనా కూడా ఇండియాని గెలవటం అనేది అసాధ్యం అని చెప్పి అఫ్రీది మాట్లాడటం, అక్కడ ఉన్న వాళ్ళు కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వటం, మేము ఇండియాలో కలుస్తామని చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి నిజంగా ఇండియా నీళ్ళు ఇవ్వకపోయినా, గోధుమలు ఇవ్వకపోయినా, బాస్మతి రైస్ మీకు తెలుసో లేదో పంజాబ్ నుంచి ఎక్కువగా బాస్మతి రైస్ పాకిస్తాన్కి వెళ్ళిద్ది, గోధుమలు వెళ్తాయి హర్యానా నుంచి కావచ్చు. రిటర్న్లో చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ మన రాష్ట్రానికి బదిలీ అవుతాయి తెలుసండి. ఏంటేంటి? పెద్ద మొత్తంలో డ్రగ్స్ మన రాష్ట్రాలకు బదిలీ అవుతాయి తెలుసండి. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ అక్కడ ఉన్న యువతను నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ని దారుణంగా అక్కడ నుంచి ఇక్కడికి సప్లై చేసి ఇక్కడ వాళ్ళ వేగుల ద్వారా పిల్లలకు అలవాటు చేయటం, దీనిని ఆర్మీ ఛానల్ నుంచి తిప్పికొడుతుంది. మరి ఎందుకని ఇండియా అంత స్ట్రాంగ్గా ఆపలేకపోతుంది? ఆపుతున్నారండి. ఎంతవరకు ఆపగలం?